వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 100 రోజులైతే సక్సెస్ చేసుకుంది. ఇప్పుడు దీని మీద నిరుద్యోగులు ఉన్న ఈ సక్సెస్ని సెలబ్రేషన్ చేసుకుందామని ఓయూ టీపీసీసీ అధికార ప్రతినిధి చెలగాన్ దయాకర్ అన్న అయితే మనతోనైతే ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడైతే 100 రోజులైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుంది. మీరు సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నారు. ఇలా ఏ విధంగా తీసుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఒక సెలబ్రేషన్ చేసుకోబోతాను. ఎందుకంటే 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. వల్లకాడు చేసినటువంటి సందర్భంలో మొత్తం కూడా ఇవాళ అధికారులు చూసినా రిక్రూట్మెంట్ లేక ఎక్కడైనా ఇలా రైతాంగ సమస్యలు చూసినా ఎక్కడ కూడా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినటువంటి తెలంగాణను ఇవాళ మళ్ళా ఒక నవనిర్మాణంలో పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మంత్రులు అపర్నిశలు కృషి చేసుకొని ఇవాళ ఈ అంపశయం మీద ఉన్నటువంటి తెలంగాణను ఇవాళ ప్రజలకు ఒక స్వయం పాలన అందించడానికి ఒక నిజాయితీగా నిబద్ధతతోని ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రులు ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సెక్రటరియట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు కోసం ఇలా గాడిన పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మొత్తం కూడా నిధులు లేక లోటు బడ్జెట్తోని దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ తెలంగాణని దివాలు తీసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇవాళ ప్రజలకు ఏదైతే ఇచ్చినామో మన హామీ కావచ్చు, బాధ్యత కావచ్చు, ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. గతంలో ఉద్యోగస్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20 తారీఖు వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉంది. ఇవాళ 1వ తారీఖు జీతాల కోసం ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఆర్తనాదాలు తీసి చాలా తీవ్రమైన ఇబ్బందులు పోరాటాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కోటి ఆశలతోని ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక మంది ఆ దిశలలో ఇవాళ తెలంగాణను గాడిలో పెట్టడానికి ముందు జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉంటే రైతు బంధు అనే పథకం దాని మీద ఇవాళ గతంలో గుట్టలకు కొండలకు రహదారులకు కూడా వేసి ఎంత అవినీతిమయం చేసింది. దాన్ని మనం సక్రమంగా స్ట్రీమ్ లైన్ చేసి ఇవాళ ఎవరైతే నిజాయితీగా ఉన్నటువంటి భూమిని దుక్కి దున్ని నాటు వేసి పొలం ఒడ్లు పండిస్తున్నటువంటి రైతాంగాన్ని ఎలా ఆదుకోవాలి, ఇవాళ 5 ఎకరాల 10 ఎకరాల ఒక కులబద్ధంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు వేసినటువంటి చరిత్ర కేసీఆర్ ప్రభుత్వం గతంలో. కాబట్టి దాన్ని అనేక కోణంలో ఇవాళ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1 2 సార్లు రద్దయింది. నిరుద్యోగులు చాలా తీవ్రమైన ఆందోళన ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు, గ్రూప్ 2 ఇచ్చారు. ఇవాళ వరుస రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏ రిక్రూట్మెంట్ జరిగినా ఏ ఉద్యోగ అవకాశాలు చేసినా ప్రతిదీ బడ్జెట్తో కూడుకున్న అంశం కాబట్టి ఒక సవాలుగా ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో అది 10 రోజులైనా 100 రోజులైనా ఇది చాలా ఒక విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ఒక గండంలాగా అంటే కేసీఆర్ లాంటి అవినీతి కుబేరుడు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది, ముందుకెళ్తుంది. ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సుపరిపాలన, స్వయం పాలన, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ఈ యొక్క లక్ష్యాలతోని అంశాలతోని ముందుకెళ్తా ఉంది. ఇంకోటన్నా, ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు, కానీ పోస్టులు పెంచలేదు అని చాలామంది అంటూ ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టే ఇస్తూ ఉంది, కొన్ని పోస్టులు పెంచి ఇస్తే బాగుండని చాలామంది చెప్తా ఉన్నారు. ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఆల్రెడీ అది పాత నోటిఫికేషనే కాబట్టి మళ్ళీ తిరిగి ఇంకొక నోటిఫికేషన్లో మనం పెంచుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రక్రియ ఒకరోజు ఉన్న ప్రక్రియ కాదు ఇది. ఇంకా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు ఉంటుంది. ఇది రిక్రూట్మెంట్లు అనేది, నిరుద్యోగం అనేది ఒకరోజు ఆగిపోయే వ్యవస్థ కాదు. అది నిత్యం ప్రతిరోజు ప్రతి ఇయర్ జరిగే ఉన్నటువంటి నిరుద్యోగ ప్రక్రియ. ఒక అధికారి రిటైర్డ్ అవుతుంటాడు, ఒక నిరుద్యోగిని ఫిలప్ చేయాల్సి వస్తుంటుంది. నిరంతరం ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సమాజానికి ఇవాళ విద్యార్థులు ఉన్న వాళ్ళు రేపు ఉద్యోగులు అవుతూ ఉంటారు. అంటే ఎప్పుడు ఒక మిషన్ లాగా, ఒక యంత్రం లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక రోజుతో కాదు, గతంలో 170 మంది పోస్టులకు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. మీకు గ్రూప్ 1 పోస్టును గత పాలకులు ఎట్లా చేశారనే విషయం మనందరికీ తెలుసు. దాన్ని మొత్తం కూడా నిరుపయోగం చేసి సక్రమంగా నడపలేని పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది. నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తా ఉంది. మన గ్రూప్ 2 పోస్టులో కూడా పెంచారు కదా నేను. కాబట్టి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఎక్కడ ఏ వేకెన్సీ ఉన్నా
ఆ వేకెన్సీని వెంటనే ఫిల్ చేసి నిరుద్యోగులకు అందించాలనే సంకల్పంతో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇంకోటన్నా జియో నెంబర్ 46 ఏదైతే కాంగ్రెస్కి అమల్లోకి రావడానికి కూడా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా పెద్ద దిక్కువ ఉందన్నమాట. వాళ్ళు ఈ రోజున చెప్తా ఉన్నారు చాలామంది, మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. అది చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది దగ్గర అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోకన్నా ఏ విధంగానో కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? 46 జీవో నిరుద్యోగులు కూడా రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు. 46 జీవో నిరుద్యోగుల అంశం కూడా మామూలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉందనే విషయాన్ని వాళ్ళు తెర మీద తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్నటువంటి అంతకుముందు కూడా వీళ్ళు ఒక తీవ్రమైన ఆందోళన చేశారు. వాళ్ళకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది, ఖచ్చితంగా ఆదుకుంటుంది. వాళ్ళకు కూడా అన్యాయం జరగదనేది కూడా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అంతకుముందు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, వాళ్ళకు ఆర్డర్ కాపీ ఇచ్చినాం కాబట్టి వాళ్ళకు ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఏ అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళకు న్యాయం చేసే దిశగా అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా 46 జీవో అభ్యర్థులకు అయితే అన్యాయం జరగకుండా కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఇంకోటన్నా ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్కి నిధులు కేటాయించే దాంట్లో తక్కువ బడ్జెట్ అంటే గత ప్రభుత్వాలు ఏదైతే నిధులు కేటాయించినా అద్దెకి కేటాయించింది, ఇంకా అదనపు కేటాయించవలసి వస్తుందని చాలామంది చెప్తా ఉన్నారు. అది మీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందా? ఏ విధంగా ఉంది? అదే ఉస్మానియా యూనివర్సిటీకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అధిక నిధులు వచ్చినాయి. గతంలో ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ లోటు బడ్జెట్తో 300 కోట్ల లోటు బడ్జెట్తోనే కొనసాగేది. సరికాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పుడు అన్ని యూనివర్సిటీల అభివృద్ధికి ఒక సమగ్రమైన విధానంతో ముందుకెళ్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. గత పాలకులు 100 సంవత్సరాల ఓయూకు ప్రకటించినటువంటి నిధులనే కాకుండా ఇవ్వడం కాకుండా నిర్లక్ష్యం చేసి రిక్రూట్మెంట్ చేయకుండా 10 ఏళ్ల కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చేసిన రిక్రూట్మెంటే తప్ప ఇప్పటివరకు వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలి. 10 ఏళ్ళు యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు. బోగస్ ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొచ్చి వాళ్ళ మల్లారెడ్డి కానీ పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొచ్చి ఈ యూనివర్సిటీలని నిర్వీర్యం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రిక్రూట్మెంట్ చేయబోతుంది త్వరలో. అన్ని యూనివర్సిటీలను ఫిల్ చేస్తూ ఉంది. ఏ విద్యార్థులకు న్యాయం లేకుండా సొంత భవనాలతో పాటు హాస్టల్ బిల్డింగ్తో పాటు రిక్రూట్మెంట్ కానీ బడ్జెట్ కానీ పెద్దపీట వేయబోతోంది అనేది ఆశాభావం కలుగుతూ ఉంది. మొన్న బడ్జెట్లో కూడా యూనివర్సిటీలో కూడా పెద్దపీట వేశారనే విషయం మీ అందరికీ తెలుసు. ఇంకోటన్నా 23వ తారీఖు అయితే మీరైతే నిరుద్యోగుల సెలబ్రేషన్ అని పిలుపునిచ్చారు. ఏ విధంగా ఉండబోతుంది ఆ రోజు కార్యక్రమాలు? ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు 100 రోజుల పాలన సంబంధించిన దాని మీద విద్యార్థులు, నిరుద్యోగులు, అధ్యాపకులు దాన్ని హర్షిస్తూ ఉన్నాం. ప్రభుత్వ యూనివర్సిటీలలో ప్రధానంగా ఏంటంటే బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు కొట్టుమిట్టాడినాయి, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయి. కాబట్టి ఈ కొట్లాడి తెచ్చుకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, మన పాలనలో స్వేచ్ఛ, సమాన్యాయం, సామాజిక న్యాయం దిశగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వ విధానాలను కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం. కాబట్టి 100 రోజుల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో అందరం కలిసి దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేసి స్వాగతించి ఇంకా మరిన్ని జరగబోయే కార్యక్రమాలను కూడా స్వాగతిస్తూ ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనలాంటి వాళ్ళం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి మనం ప్రజాపాలన పేరే ప్రజాపాలన. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మనం సేవకులం కాదు, మనం పాలకులం కాదు, మనం సేవకులం. కాబట్టి మనం సేవకుల పాత్ర పోషిస్తూ ఉన్నాం తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సేవకుల్లాగా భావించండి మీరు. కాబట్టి దాన్ని ప్రభుత్వ యొక్క పథకాలని కూడా ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, జరగబోయే పథకాలు కావచ్చు, ఇవన్నిటితో కూడా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇదే తీర్పుతో కొనసాగించాలని, ప్రజలు మరింత ఆశీర్వదించాలని, కాంగ్రెస్ని దీవించాలని కూడా కోరుతూ ఈ అన్ని అంశాల దాని మీద కూడా విద్యార్థులకు, నిరుద్యోగ యూనివర్సిటీలలో ఒక చర్చ జరగడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి ఉద్యమానికి కానీ లేకుంటే ఎలక్షన్స్ వచ్చే కానీ ఉస్మానియా క్యాంపస్ అనేది మెయిన్ కీలకంగా ఉంటుంది. ఇలాంటి కీలకంగా ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉంది. ఏ విధంగా ఉండబోతున్నాయి అక్కడ పరిణామాలు? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు బోనీ చేసే పరిస్థితి కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. బీజేపీ పార్టీకి ఇక్కడ గ్రామ స్థాయిలో కానీ, ఇక్కడ మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలలో ఓటు బ్యాంకు లేని పరిస్థితి. ఏమైనా అర్బన్లో ఉంటుంది ఓటు బ్యాంకు తప్ప, హైదరాబాద్ జంట నగరాల్లో అక్కడక్కడ సిటీలలో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పువ్వు గుర్తంటే తెలియదు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, దుకాణం అయిపోయింది.
కాబట్టి ఈ రెండింటి మధ్య ప్రజలు నమ్మరు, విశ్వసనీయత లేదు. కాబట్టి ఈ రెండు ప్రజా వ్యతిరేక పార్టీలుగానే మనం భావించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇక నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కానీ ఇవాళ మహాలక్ష్మి పథకం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతుల మీద తీసుకున్నటువంటి పథకాలు కావచ్చు, ఇవాళ రాజీవ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, అనేకమైనటువంటి పథకాలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకాల దాని మీద ఇవాళ 500 గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే 200 యూనిట్ కరెంటు బిల్లు కానీ, ఇవన్నీ కూడా పేద వర్గాలను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గతంలో పాలకులు కూడా ఎప్పుడూ ఈ ప్రయత్నం చేయలేదు. కాబట్టి గత పాలకులు 10 ఏళ్ల నుంచి పేద వర్గాలను, లేకపోతే బలహీన వర్గాలను, లేకపోతే విద్యార్థులను, నిరుద్యోగులను పట్టించుకోలేదు. కాబట్టి ఇది అన్ని వర్గాల ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు 17 సీట్లలో దాదాపు 14 నుంచి 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని సర్వేలు చెప్తా ఉన్నాయి, ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మెరుగైన ఫలితాలు రాబోతా ఉన్నాయనేది అందరి ఆశాభావం. ఇది మనం చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాల నుండి ఏదైతే సాధించుకోలేదు, జాబ్లు అయితే ఇవ్వలేదు గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన 100 రోజులలో అయితే దాదాపుగా 30,000 పైన పోస్టులు అయితే ఫిల్ చేశాము. దాన్ని కూడా మేము ఒక సెలబ్రేషన్గా చేసుకుంటున్నాం. ఈ 100 రోజుల పరిపాలన సెలబ్రేషన్ చేసుకుంటాం. పిలుపునైతే 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఆర్ట్స్ కాలేజీలో అయితే చేయడం అయితే జరుగుతూ ఉందని మనకైతే అన్న చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఇదేదైతే గవర్నమెంట్ నుండి ఉన్నాయో ఏమైనా పోస్టులు ఉన్నా కూడా ఇంకా పెంచే దృష్టికి అయితే తీసుకెళ్తున్నాం. మా వంతు సాయం అయితే మేము చేస్తూనే ఉన్నామని చెప్తా ఉన్నాడు అన్న. అయితే నిజంగా మీరు ఓయూ కాలేజీ ప్రతినిధిగా మీరుండి, కాంగ్రెస్ ప్రతినిధిగా ఉండి చేస్తున్న సేవలు కానీ, ఈ విద్యార్థులకు కానీ ఇంకా మీ దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటారా? మా దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాం. ఎందుకంటే మనం రెగ్యులర్గా ముఖ్యమంత్రి గారితో ఏ సమస్య ఉన్నా మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు యూనివర్సిటీ రిక్రూట్మెంట్ అంశం ఉంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళాం గతంలో, మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం ఏ సమస్య ఉన్నా ఏదున్నా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి సమస్యను మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి, ప్రజలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా మనం తీసుకెళ్ళి మీకు అంటే ఎవిడెన్స్ లాగా కొన్ని నేను అనేది ఏ సమస్య ఉన్నా మనం తీసుకెళ్ళి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి ప్రజాపాలనలో మరింత ప్రజలకు ఆదరణ పెరిగేటట్లాగా మనం ఉంటుంది. గత బీఆర్ఎస్ పాలకుల్లాగా లేకపోతే అవినీతి పాలకులు చేసి తెలంగాణ ప్రజలకు గెలవకుండా ఇగో ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాం, ఈ సమస్యలు తీసుకెళ్ళి. కాబట్టి యూనివర్సిటీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మేము 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, యూనివర్సిటీ సమస్యల మీద చాలా స్ట్రగుల్ చేసినాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రావడం ప్రజలకు కూడా ఒక స్వేచ్ఛ వచ్చినట్టు అయిపోయింది, స్వాతంత్రం వచ్చినట్టు అయిపోయింది తెలంగాణలో. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా నాకు తెలిసి తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు భవిష్యత్తులో ఉండే పరిస్థితి ఉండదు. ప్రజలు కూడా ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారనే ఆశాభావం కలుగుతూ ఉంది మనం. ఎందుకంటే ప్రజలు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య దగ్గరికి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, ఆలోచన చేస్తుంది. కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయని మేము భావిస్తున్నాం.